హైదరాబాద్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం వాకింగ్ చేస్తున్న చంద్రకళ అనే వృద్ధురాలి మెడలో నుండి బంగారు గొలుసు లాక్కుని దుండగులు పరారయ్యారు. హెల్మెట్ పెట్టుకుని వచ్చిన వ్యక్తి ఎవరూ లేని సమయంని చూసి వృద్ధురాలి మెడలో నుంచి గొలుసు లాక్కునే ప్రయత్నం చేశాడు. వృద్ధురాలు ఎంత ప్రతిఘటించినా లాభం లేకుండా పోయింది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్లోని విజువల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఉదయం సమయంలో వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిన వృద్ధురాలి మీద అటాక్ చేశాడు ఆ వ్యక్తి, ఆ దుండగుడు అని చెప్పుకోవచ్చు. హెల్మెట్ ధరించి బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని ఆ వృద్ధురాలి దగ్గరికి వెళ్ళి మెడలో ఉన్న గొలుసును లాక్కునే ప్రయత్నం చేశాడు. తను కింద పడిపోయినా ఎక్కడా కూడా వెనక్కి జరగకుండా తనపైన దాడి చేస్తూ కూడా గొలుసుని లాక్కునే ప్రయత్నం చేశాడు ఆ దుండగుడు. అయితే వృద్ధురాలు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళటం గమనించిన ఈ దుండగుడు ఒక్కసారిగా తనపై ఈ విధంగా గొలుసు లాక్కుని ఆ బంగారపు గొలుసును లాక్కుని వెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ కందులో భాగంగా వృద్ధురాలు కింద పడిపోయినా ఎంత అరిసినా ఎంత తను ప్రతిఘటించినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ వ్యక్తి ఆ దుండగుడు ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ఖచ్చితంగా గొలుసు లాక్కునే ప్రయత్నం చేశాడు. ఇక అదే విధంగా గొలుసు దొంగిలించి అక్కడి నుంచి పారిపోతున్న విజువల్స్ కూడా ఆ పక్కనే ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో కూడా రికార్డ్ అయినట్లు కూడా మనం చూస్తున్నాం. అయితే వ్యక్తిని ఎక్కడా కూడా గుర్తుపట్టకుండా ఉండడం కోసం హెల్మెట్ ధరించినట్లు కూడా తెలుస్తుంది. అతను మరి బైక్ పైన వచ్చాడా లేదంటే వృద్ధురాలు ఒంటరిగా వాకింగ్ చేస్తుంటే ఎప్పటి నుంచో గమనించి తనని ఫాలో చేస్తూ తన మెడలో ఉన్న బంగారపు గొలుసును గుర్తించి ఇక ఈ విధంగా దొంగతనం చేయడానికి ప్లాన్ చేసుకుని తనని వెంబడించి ఈ విధంగా పాల్పడ్డా ఈ ఘటనకి అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు కూడా చేసుకున్నారు.